వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్. మనం ఈ వీడియోలో ముగ్గులు చాలా అందమైన ముగ్గులు వేస్తారు. కానీ చుక్కలు పెట్టడం మాత్రం వంకర టింకరగానే వరుసలు పెడతారు. కాబట్టి దీనికి ఉపాయంగా నేను ఒక ట్రిక్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను. మనం ఇంట్లో పండగలప్పుడు గానీ, లేదు ఎప్పుడైనా శుభకార్యాలు గానీ చేసేటప్పుడు మనం నిదానంగా ఒకే లైన్‌లో అన్ని చుక్కలు ఒకే లైన్‌లో కరెక్ట్‌గా ఉండేటట్టు ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఈ వీడియోలో చాలా ఆర్టిస్టులకు కూడా చాలా సులువుగా మనం వాకిట్లో ముగ్గులేసేటప్పుడు ఆయిల్ పెయింట్‌తో వేస్తున్నప్పుడు పర్మనెంట్‌గా ఉండేటట్టు మనం వేస్తున్నప్పుడు ఎలా వేయాలి ముగ్గులు అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా చుక్కలు ఎలా పెట్టాలి, లైన్స్ ఎలా వేయాలి, ఎలానో మీకు పూర్తిగానైతే వివరంగా చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో. ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది. చలో మనం ఈ వీడియోలోకి వెళ్దాం. చూడండి ఈ ముగ్గు అందరికీ తెలిసిందే. చూడండి చుక్కలు ఎట్లా ఒక పక్క దగ్గర కింద చూడండి దగ్గర పైన వెడల్పుగా ఉంది. మొత్తం ఎన్ని చుక్కలు 2, 3, 4, 5, 6 చుక్కలు. ఇలా కూడా 3, 4, 5, 6 నిలువు 6, అడ్డంలో 6 చుక్కలు. మనం దీన్ని ఎలా వేయాలో ఇప్పుడు చూడండి. నేను 2 సెంటీమీటర్ తీసుకుంటున్నా. ఒక చుక్క అయింది, 2 చుక్కలు, 3 చుక్కలు, 4 చుక్కలు, 5 చుక్కలు, 6 చుక్కలు అయ్యాయి కదా! అదే సేమ్ అలాగే కింద కూడా 2 సెంటీమీటర్ తీసుకుంటున్నా. 2, 3, 4, 5, 6 ఇది మొత్తం మనం గ్రాఫ్ ఫస్ట్ మనం వాకిట్లో ఇలా గ్రాఫ్ వేసుకోవాలన్నమాట. నేను పేపర్ మీద వేస్తున్నాను. మీరు కింద వాకిట్లో ఇలా లైనింగ్స్ వేసుకోవాలి. చూడండి అడ్డంలో మనం ఎంత 2 సెంటీమీటర్ తీసుకున్నాం కదా! అలాగే నిలువులో కూడా 2 సెంటీమీటర్ తీసుకోవాలి. మనం వెడల్పు, ఎత్తు అనేది కరెక్ట్‌గానే ఉండాలి. లేదు ఒక్కొక్క ఫీట్ తీసుకుంటే అడ్డంలో ఒక ఫీట్ తీసుకోవాలి, నిలువులో కూడా ఒక ఫీట్ తీసుకోవాలి. అప్పుడే మనకు కరెక్ట్‌గా వస్తుంది. ఇలా చూడండి. వాకిట్లో మనం ఇలా మెజర్‌మెంట్‌తో కొలతలతోనైతే చేసి తర్వాత ఇలా గీతలు ఇలా గీసుకోవాలి వాకిట్లో. ఇలా చూడండి. రెండో గీత. మనము పర్మనెంట్‌గా ఆయిల్ పెయింట్‌తో గానీ, వాటర్ పెయింట్‌తో గానీ ఏసేటప్పుడు మనకు కరెక్ట్ చుక్కలనేవి కరెక్ట్‌గా రావాలంటే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఆయిల్ పెయింట్‌తో ఏస్తే అది ఎప్పుడు ఉండేది కాబట్టి కరెక్ట్‌గానైతే ఉండేలా చూసుకోవాలి. చూడండి అడ్డం, నిలువు సేమ్ సైజ్ ఉండాలి. సేమ్ సైజ్ ఉంటేనే కరెక్ట్‌గా చుక్కలనేవి వస్తాయి.
నిలువులో 2 సెంటీమీటర్‌కి ఒక చుక్క వస్తుంది. అడ్డంలో కూడా 2 సెంటీమీటర్‌కి ఒక చుక్క వస్తుంది. లేదు మనం ఇంకా కొద్దిగా పెద్దగా వేసుకోవాలనుకుంటే 1 ఫీట్ అలా తీసుకోవాలి. 1 ఫీట్ గానీ, 2 ఇంచ్ గానీ, 3 ఇంచ్ గానీ ఇలా మనం ఎంత సైజులో వేద్దామనుకుంటున్నామో అంత సైజు పెట్టుకోవాలి. చూడండి. ఇలా 6 గీతలు వచ్చాయి. ఇలా కూడా 6 గీతలు వచ్చాయి. ఇప్పుడు మనం చుక్కలు చూడండి. 1, 2, 3, 4, 5, 6. 6 చుక్కలు అడ్డంలో ఉంటాయి. అలాగే నిలువులో కూడా 6 చుక్కలు. అంటే 6 చుక్కలు, 6 వరుసలు. ఈ ముగ్గు చుక్కల్ని కలుపుతూ ఉంటుంది. ఇది మీ అందరికీ తెలిసిన ముగ్గే. ఎందుకంటే తెలవని ముగ్గేస్తే కన్‌ఫ్యూజ్ అయ్యే అవసరం ఉంటుంది. కాబట్టి మీకు అందరికీ తెలిసిన ముగ్గునే నేనిలా గ్రాఫ్ ద్వారా వేస్తున్నాను. లేదంటే మీకు కొత్త ముగ్గైతే నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. నేను చెప్పేది మీరు గమనించరు గనక నిలువు, అడ్డం 6, 6 వచ్చాయి గదా! ఇప్పుడు మనం ఆ గీతల్ని మొత్తం తీసేయాలి. తుడిపేయాలి. లేకుంటే మనవి కనిపించేస్తాయి. కాబట్టి మొత్తం క్లీన్ చేసేయాలి. మనం వాకిట్లో ఏవైతే గీతలు గీసామో అవన్నీ తీసేయాలి. ఇలా మొత్తం ఏం లేకుండా ఏమి కనిపియకుండా ఇలా గీతలనేవి తీసేయాలి. చూడండి ఇప్పుడు కరెక్ట్‌గా చుక్కలనేవి మీకు కరెక్ట్‌గా కనిపిస్తున్నాయి కదూ! ఇలా క్లీన్ చేసిన తర్వాత మనం ముగ్గనేది ఇప్పుడు వేసుకోవచ్చు. ఇలా మొత్తం గీతలన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇలా చుక్కల్ని కలుపుతూ ఈ ముగ్గు చూడండి. ఇలా నీట్‌గా వేసుకోవాలి. ఒకే ఆకారం అనేది వస్తుంది ఇలా వేయడం వల్ల. మనం ఈ చుక్కలు కూడా కరెక్ట్ సైజులో ఉంటాయి. ఇలా నీట్‌గా చేసుకోవాలి. మీకు నేను ఒక వీడియో చేస్తాను. పెయింట్ ద్వారా వాకిట్లో ఎలా వెయ్యొచ్చో కూడా. ఇది మీకు ఒక ఐడియానైతే వచ్చేస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. పెళ్ళిల్లో గానీ, మన పండుగల్లో కానీ, ఏదైనా కార్యాలలో మనం ఇంటి ముందు వేయడానికి చాలా సులువుగా, అందంగా కనిపించేటట్టయితే ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎక్కువగా మనం ఆయిల్ పెయింట్‌తో వేస్తే ఇలా ఖచ్చితంగా ఇలానే చేయాలి. లేదంటే చుక్కలనేవి దగ్గర, దూరం ఇలా ఉంటే ముగ్గనేది కరెక్ట్ సైజులో రాదు. 4 మూలలు కూడా కరెక్ట్‌గా ఉండాలి. ఎలా కొలత పట్టినా కూడా కరెక్ట్ కొలత అనేది రావాలి. అప్పుడే మనం చేసే పనికి ఫలితం అనేది ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన ముగ్గే. ప్రతి ఒక్కరు వేస్తారు.
అందుకే నేను ఈ ముగ్గుని ఎంచుకున్నాను. ఈజీగా అర్థమవుతుందని. ఇలా నీట్‌గా చెయ్యాలి. అప్పుడే అందంగా కనిపిస్తుంది చూసేవారికి కూడా. ఎక్కడ కూడా ఎక్కువ, తక్కువ అనేది రాలేదు కదూ! ఇలా వేసుకోవాలి. కామెంట్ అయితే చేయండి.